మానవుని యొక్క జీవన శైలిని గురించి యోబు భక్తుడు మాట్లాడతాడు. నరుని జీవితకాలం అంతా కూడా ఒక యుద్ధ రంగము వంటిది అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మానవుడు ఉదయకాలము లేచినది మొదలుకొని సూర్యాస్తమయము వరకు అతని జీవితం ఒక పోరాట రంగం వంటిది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ పోరాటంలో మానవుడు ఎవరైనా సరే కొన్నిసార్లు జయిస్తారు, కొన్నిసార్లు అపజయాలు పొందుతారు. అది మానవ జీవితంలో సహజంగా జరిగే విషయాలు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, జయించినప్పుడు సంతోషిస్తాం, అపజయం పొందినప్పుడు కృంగిపోతాం. అయితే గొప్ప విషయం ఏమిటంటే, జయించినప్పుడు పొందుకునే ఆనందము కంటే అపజయం పాలైనప్పుడు పొందుకోవలసిన రోషము అధికంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జయించామన్న ఆనందము కంటే అపజయం పొందినప్పుడు చాలాసార్లు మనం కృంగిపోయి బలహీనపడిపోతూ ఉంటాం. మరలా జయించాలి అంటే భయపడుతూ ఉంటాం. మరలా ఆ మార్గంలో వెళ్ళాలి అన్నా, ఆ జయ జీవితం చెయ్యాలన్నా కొద్దిగా సిగ్గుతోనూ అవమానంతోనూ కృంగిపోతూ ఉంటాం. కానీ భక్తుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, ఆ సమయంలో నీ ఆత్మీయ రోషము జయించిన ఆనందము కంటే రోషము అధికం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. అతడు ఎంతగానో జయ జీవితం చేసినటువంటి వాడు. కానీ అతని జీవితంలో హఠాత్తుగా ఒక అపజయం ఏర్పడింది. ఈ అపజయాన్ని పట్టుకొని భయపడిపోతూ ఉన్నారు. ఎందుకనంటే దేవుని దృష్టిలో 99 రాజ్యాలు నువ్వు జయించినా ఒక అపజయం పొందుకుంటే ఆ 99 రాజ్యాలు లెక్కలోనికి రావు. అందుకే 99 గొర్రెలు ఉన్నాయని సంతోషపడలేదు. కానీ తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు దేవుడు ప్రాకులాడి ప్రయాసపడి ఆ తప్పిపోయిన గొర్రెని తీసుకొచ్చి మందలో కలిపాడు. నువ్వు 99 రాజ్యాలు జయించావన్న సంతోషము కంటే నువ్వు ఓడిపోయిన ఒక్క రాజ్యం ఏదైతే ఉందో దాన్ని బట్టి 99 రాజ్యాలలో నిన్ను గూర్చినటువంటి కీర్తి ప్రతిష్ట ఏదైతే ఉందో అది పోయి నీ నామము కొట్టివేయబడుతుంది. నీవు అవమానపరచబడతావు, దూషించబడతావు, శత్రు బలం అధికమవుతుంది. కాబట్టి నీవు జయించిన దానికంటే అపజయం పొందినప్పుడే నీలో రోషాగ్ని అధికంగా రగులుకోవాలి. స్తోత్రం కలుగును గాక. అయితే ఈ భక్తుడు ఎంతగానో జయించాడు. చివరికి గడగడ గడగడ వణికిపోతూ దేవుని మనస్సులో ఉన్నటువంటి ఆ ఆలోచన ఎరిగిన వాడు ఇక నేను జయించలేనేమో అని కృంగిపోతూ కుమిలిపోతూ అతడు ఏడుస్తున్న సమయంలో దేవుడు అన్నటువంటి ఒక మంచి మాటను మనం చదువుకుందాం. యెహోషువ పుస్తకం 8వ అధ్యాయము 1వ మాట నుంచి కొన్ని మాటలు చదువుదాం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను భయపడకుము, జడియకుము, హాయి మీదికి పొమ్ము, చూడుము, హాయి రాజును, అతని జనులను, అతని పట్టణములను, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు అపజయము పాలై ఇక నా గురించి దేవునికి ఎంత అవమానం కలుగుతుందో, అనేక రాజ్యాల మీద నాకు జయమిచ్చిన వాడు, అనేక రాజ్యాల మీద అధికారం ఇచ్చినటువంటి వాడు, ఈ చిన్న హాయి పట్టణం మీద ఓడిపోయానే, ఆ రాజ్యాలన్నీ నన్ను గూర్చి నవ్వుకుంటాయి, ఆ రాజ్యాలన్నీ నన్ను వెలివేస్తాయి, ఆ రాజ్యాలకు శత్రు బలం అధికమవుతుంది, నా దేవునికి అవమానం కలుగుతుంది అని అతడు భయపడుతూ గడగడ గడగడ వణికిపోతున్న సమయంలో నా దేవుడు అతనితో అంటాడు, భయపడకు, దిగులు పడకు. నువ్వు ఓడిపోయినటువంటి ప్రజలను గురించి భయపడుతున్నావు, నిన్ను ఓడగొట్టినటువంటి ప్రజలను గురించి నువ్వు చింతిస్తున్నావు. ఆ ప్రజలను మాత్రమే కాదు,
ఆ ప్రజలను ఏలుబడి చేస్తున్న రాజును, ఆ రాజు స్వాధీనములో ఉన్నటువంటి రాజ్యాలను నీ స్వాధీనం చేస్తాను అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుద్దామా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు మనల్ని కృంగదీసేవాడు కాదు, మనల్ని బలహీనపరిచేవాడు కాదు, మనం అపజయం పాలైతే ఆయన సంతోషించేవాడు కాదు. ఆయన జయించిన వాడు కనుక పిలిచిన వాడు ప్రతి నిత్యము మనము జయించాలని, ప్రతి నిత్యము మనం జయపదములో సాగాలని ఆయన ఆశపడే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే ఆయన జయించిన వాడు మనలో ఉన్నాడు. మనం అపజయం పాలు కావటానికి కాదు, ఒకసారి జయించిన తరువాత మనం ఓడిపోవటానికి కాదు, జయముపై జయము పొందుకొనుటకు దేవుడు మనల్ని జయపదములో నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే కృపలో నుండి అధికమైన కృపలోనికని, మహిమలో నుండి అధికమైన మహిమలోనికి ప్రవేశించాలని బైబిల్ సంఘాన్ని గురించి మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో జయం పొందినప్పుడు మనం సంతోషిస్తాం. అపజయం కలగగానే ఒక గిల్టీ ఫీలింగ్ మనకు వస్తుంది. తలదించుకునే పరిస్థితి మనకు ఏర్పడ్డప్పుడు మనం దాన్ని సహించలేము. సంతోషకరమైన సంఘటన జరిగినప్పుడు బాహాటంగా మనం ప్రచారం చేసుకుంటాం, బాహాటంగా అందరితో మనం షేర్ చేసుకుంటాం. కానీ ఒక అవమానకరమైన సంఘటన, ఒక అపజయంతో కూడిన సంఘటన మన జీవితంలో ఎదురైనప్పుడు మన ముఖమంతా కూడా మార్చుకొని, ఎవరితో మాట్లాడకుండా, ఎవరు కదిలించినా కూడా ఏదో కృంగిపోయినట్లుగా మనం చేస్తూ ఉంటాం. నా దేవుడు అంటాడు, ఆ సమయంలోనే నీ ఆత్మీయత రెట్టింపు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ఈ కడవరి దినాలలో అనేక మంది దైవిక బిడ్డలు, అనేక మంది ఆత్మీయతంగా ఎదిగిన వారు ఈరోజు సంఘములో కనపడకపోవటానికి, సహవాసములో లేకపోవటానికి, వారి సాక్ష్యము మరుగైపోవటానికి కారణం ఏంటంటే వారు అపజయములో నిలబడలేకపోయారు. అపజయములో వారి కొరత ఏమిటో తెలుసుకోలేకపోయారు. చూడండి, అసలు ఈ భక్తునికి అపజయము రావడానికి కారణం ఏంటో మొదట మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి, యెహోషువ బృందములో ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్ళే ముందు అనేక రాజ్యాలు జయిస్తూ వెళ్ళే తర్వాత హాయి అనే ఒక చిన్న పట్టణం వచ్చింది. ఆ చిన్న పట్టణం రాగానే అక్కడ ఉన్నటువంటి భక్తులు, సైన్యములు ఉన్నటువంటి వారు, ఆకాన్ అంటాడు, అయ్యా ఇదిగో అది చాలా చిన్న పట్టణం, నువ్వు వచ్చే అవసరం లేదు, ఇంత పెద్ద సమూహము కూడా అవసరం లేదు, మేము కొద్ది మందిని వెళ్ళి ఆ పట్టణాన్ని పట్టుకుంటామన్నాడు. ఈ యెహోషువ కూడా అనుకున్నాడు, అది చిన్న పట్టణమే కదా, కేవలం 3000 మంది ఉన్న పట్టణమే కదా, ఇంతమంది సైన్యం అక్కర్లేదు అనుకొని కొద్ది మందిని పంపాడు. ఆ కొద్ది మందిని తరిమి కొట్టి ఆ శత్రులు అనేవాడు వీళ్ళని జయించారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు జయించారో శత్రువు వీళ్ళని చూసి అపహాస్యం చేస్తున్నాడు. శత్రువు వీళ్ళని చూసి అపహాస్యం చేస్తున్నాడు. ఇదిగో వాళ్ళ దేవుడు వాళ్ళని చేయి విడిచాడు, ఇక వాళ్ళు జయించలేరు, వాళ్ళ వల్ల కాదు అని ఆ శత్రు రాజ్యాలన్నీ కూడా ఐక్యతలోనికి వస్తున్నాయి. ఇక మనమందరం కలిసి ఇదిగో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న ఈ సమూహాన్ని మనం అవలీలగా నష్టపరచవచ్చు, అవలీలగా జయించవచ్చు. వాళ్ళ దేవుడు వాళ్ళకు శత్రువు కాకపోతే, వాళ్ళ దేవుడు వాళ్ళకు శత్రువుగా ఉండకపోతే వాళ్ళకు జయమిచ్చేవాడు కదా, వాళ్ళని చేయి విడిచాడు, ఇక మనం బాధపడే అవసరం లేదు అని వాళ్ళందరూ ఐక్యతగా వస్తూ వీళ్ళని కృంగదీస్తున్న సమయంలో ప్రభు అంటాడు, ఇదిగో మీకు వారి మీద జయమిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు అపజయం పొందుకోవటానికి కారణం ఏంటంటే ఆకాను అనేవాడు అభిషేకించబడ్డవాడే, సైన్యంలో ఉండి మండుతున్నటువంటి వాడే. దురదృష్టవశాత్తు అతడు లోకాన్ని ఆశించి కొంత సంపాదించుకొని దాచుకున్నాడు. అది దేవునికి ఇష్టం లేదు, అది దేవుని మెచ్చని కార్యం. ఎప్పుడైతే అతడు సంపాదించుకొని తన కుటుంబంతో కలిసి దాన్ని దాచిపెట్టాడో
దేవుడు వారికి అపజయం ఇవ్వటం ప్రారంభించాడు. ఈ రోజున జాగ్రత్తగా గమనించండి. యుద్ధ భూమిలో ఒక పోరాట రంగంలో సైన్యముతో కలిసి ఒక సైనికుని వలె మనం ఉన్నప్పుడు ఈ జీవన సంబంధమైన వ్యాపారములలో మీరు చిక్కుకోకూడదు అనుంది బైబిల్లో. ఎందుకనంటే నడిపించేవాడు ఆయన యుద్ధశూరుడే మన ముందు నిలబడ్డాడు. కుడి ఎడమలకు తిరగకుండా, ఎటువైపు చూడకుండా యుద్ధానికి వెళ్తూ మనల్ని నడిపిస్తున్న వాని వైపు చూస్తే అతడు శత్రు వైపుకు తీసుకువెళ్తాడు. అలాగే శత్రు సమూహాలను తప్పించి ఒక చక్కటి మార్గంలో నడిపించగలుగుతాడు. అయితే ఇతడు యుద్ధానికి వెళ్ళి లోకం వైపు చూసి ఆశించి వాటిని ఎప్పుడైతే పొందుకున్నాడో, ఎప్పుడైతే తన గృహంలో పెట్టుకున్నాడో అతడు మూలంగా అపజయం ప్రారంభించబడింది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మనుషులుగా మనమందరం కూడా బలహీనులమే. యుద్ధ భూమిలో ఉన్నాం, యుద్ధ రంగంలో సాగుతున్నాం, అనేకమైన జయాలు వెళ్ళాం. కానీ ఏదో ఒక అపజయం మన జీవితంలో వెంటాడుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో, నాతో మొదలుకొని కూర్చున్న మనందరిలో ఏదో ఒక అపజయం మనల్ని వెంటాడుతుంది. దానికి కారణం ఒకవేళ మనము లోకాన్ని ఆశించి ఉండి ఉండవచ్చు, లోకంలోనిది కోరుకొని లోకరీతిగా ప్రవర్తించి ఉండి ఉండవచ్చు. దాని వలన కృంగిపోయి అవమానపరచబడి ఇక మనం దేవుని సన్నిధిని మానుకొని ఇక దేవునితో సంబంధం లేకుండా వైరాగ్యాన్ని సంపాదించుకోకుండా అలాగే కృంగి ఉన్నామేమో. నా దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువ, నీవు భయపడుతున్న మనుషులను కాదు, అతన్ని ఏలుబడి చేస్తున్న రాజుని, అతని చేతిలో ఉన్న రాజ్యాలన్నిటిని కూడా నీ వశములో తీసుకొస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. నిన్ను చూసి శత్రు అపహాస్యం చేస్తున్నాడా? నీకు కలిగినటువంటి అపజయాన్ని బట్టి నువ్వు తలదించుకున్నావా? ఒకవేళ నీవు ఆత్మీయతలో ఎదగలేకుండా ఆ కృంగుదల నిన్ను ఒత్తిడి చేసి దేవుని దగ్గర నిర్లక్ష్యంగా ఉండేలా చేస్తుందేమో. ఈ సంవత్సరపు ప్రారంభ మాసంలో దేవుడు నీతో వాగ్దానం చేసి మాట్లాడుతున్నాడు. నిన్ను భయపెట్టించే ఆ భయాన్ని కాదు, నీకు ఎదురైన శోధనని కాదు, వాటికి నాయకత్వం వహిస్తున్నటువంటి శత్రువు ఎవడైతే ఉన్నాడో ఆ శత్రువుని, అలాగే నిన్ను శోధిస్తున్న సమస్యని కాక వాని గవిని నీ స్వాధీనం దేవుడు చేస్తాడట. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా? విశ్వసించిన వారందరూ హల్లెలూయా. ఆయన వాగ్దానం చేశాడా? నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చాడా? దాన్ని నెరవేర్చే దేవుడు. ప్రియమైన దేవుని సంగమా, తప్పు చేశామని, పాపం చేశామని చాలాసార్లు మనం కుమిలిపోతూ ఉంటాం. చూడండి, ఆకాను ఒక తప్పు చేశాడు. ఆ తప్పుకు దేవుడు అతని మనస్సాక్షిని గద్దించి ప్రేమతో చెప్పాడు, ఇదిగో శపితమైనవి మీలో ఉన్నాయి, వాటిని తొలగించుకుంటే ఈ యాత్ర సాగుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీకు సమాధానం దొరుకుతుంది, నీకు ఐక్యత కలుగుతుంది, ఇదిగో మూయబడిన ఆశీర్వాదపు ద్వారాలు తెరవబడతాయి అని దేవుడు ప్రేమతో మాట్లాడాడు. కానీ ఆకాను దాన్ని పట్టించుకోలే, ఆకాను దాన్ని చెవిన పెట్టలే, అతడు పతనమైపోయాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు చాలామంది అతడు తప్పును చూసి అతడు ఇంకా తప్పులు చేయాలని అతడిని పట్టించుకోకుండా, అతనితో మాట్లాడకుండా మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా తప్పులు చేసి దొరుకుతాడులే, ఇంకా పాపం చేసి దొరుకుతాడులే, వాడు పాపం చేసి పతనమైపోతాడులే అనే ఆలోచన మానవ స్వభావం. కానీ నా దేవుడు తప్పిదములో ఉన్నవాడిని తప్పిదములోనే ఉంచటం ఆయన ఇష్టపడక, ప్రేమతోనూ ఆయన గద్దింపుతోనూ సర్వజనాంగ సముఖంలో వ్యక్తిగతంగా పేరు పెట్టక ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే సమయంలో ఒకవేళ ఆ మాట మనకి సంబంధించిందైతే, ఆ మాట మన కొరకే ప్రభు మాట్లాడుతున్నట్లయితే దాన్ని ప్రేమతో స్వీకరించి ఆ శపితమైనవి తొలగించుకోవాలి. చూడండి, ఆకాను ఆ పని చేయలేదు. ఆకాను ఒకవేళ చేస్తుంటే ఆకాను కుటుంబం పాడయ్యేది కాదు.
ఆకాను ఒకవేళ దానికి లోబడితే ఆకాను జీవితం అలా ముగిసేది కాదు. మరో మాదిరిగా దేవుడు దాన్ని ఆశీర్వదించేవాడు. ఎందుకంటే అతని మీద అభిషేకం ఉంది, పోరాటంలో యుద్ధరంగంలో నిలిచినవాడు, సైన్యములు తెగించి నిలబడ్డవాడు, రేపు యుద్ధము జరిగినప్పుడు ప్రాణం పోగొట్టుకోవటానికి కూడా నిలబడ్డవాడే. కానీ అతన్ని వెంటనే దేవుడు ఉగ్రత రానివ్వకుండా ప్రేమతో మాట్లాడి గద్దించటం ప్రారంభించాడు. కానీ అతడు వినలేదు. ఎప్పుడైతే వినలేదో అతడు పతనమైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు తాను పునరుత్థానుడై ఆరోహణమై వెళ్ళిపోయి మీరు ఆదరించబడుటకు, మీ కన్నీరు తుడవబడుటకు, మీరు ఐక్యత కలిగి జీవించుటకు యుగ సమాప్తి వరకు నా ఆత్మ మీకు తోడుగా ఉంటుంది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆత్మ తోడుగా ఉండి ఏం నేర్పిస్తుంది? ఇదిగో శపితమైనవి నీలో ఉన్నప్పుడు వాటిని తొలగిస్తుంది, వాటిని గురించి నీకు బోధిస్తుంది, వాటిని తొలగించుకోమని హెచ్చరిస్తుంది. ఆ సమయం మనకు చాలా విలువైంది. దాన్ని మనం పాటించగలిగినట్లయితే నిశ్చయంగా మనం దీవెనకరంగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ అంత అపజయంతో కూలిపోయినప్పుడు అతడికి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చి నిశ్చయంగా ఆ రాజ్యాలన్నిటినీ స్వతంత్రించుకోవటానికి దేవుడు కృప చూపాడు. అయితే యెహోషువలో దేవుడు ఏ స్వభావాలు చూసి ఆ జయాన్ని అతనికి అనుగ్రహించాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, అపవాది ఎంత బలవంతుడైనా, వాడు ఎన్ని రాజ్యాలు స్థాపించుకున్నా వాటన్నిటినీ మన వశం చేస్తాని వాగ్దానం చేసిన దేవుడు యెహోషువకు జయమిచ్చాడు. యెహోషువ ఆ పట్టణాలన్నీ పట్టుకోగలిగాడు, ఆ శత్రు సైన్యాన్ని అంతా నిర్మూలపరచగలిగాడు. అయితే యెహోషువ దేవుని ఎదుట ఏ కార్యాలు చేయుట ద్వారా ఆ శత్రువులను జయించాడో ఈరోజు మనం వాటిని పాటించగలిగితే, ఈరోజు వాటిని మనం ఒక కవచంగా ధరించగలిగితే నిశ్చయంగా ఆ శత్రు గవిని మనం స్వాధీనపరుచుకుంటాం. దేవునికి స్తోత్రం. చూడండి, మొదటిదిగా యెహోషువ పుస్తకం 7వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు మనం చదువుకుందాం. తన బట్టలను చింపుకొని తానును ఇశ్రాయేళ్ల ప్రజలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖమును మోపుకొని అయ్యో ప్రభువా, మమ్ములను నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను నేనేం చెప్పగలను? ఈ దేశ నివాసులందరూ విని మమ్మలను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి చాలండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అపజయము ఎంతటి ప్రభావము చూపుతుందో అతడి ప్రార్థనలో మనకు కనిపిస్తుంది. ప్రభువా, ఇప్పుడు నీ ప్రజలు ఎదుట ఇంత అవమానాన్ని నేను ఎలా భరించాలి? ఇందుకొరకేనా మమ్మలను రక్షించుకున్నావు, యోర్దాను దాటించావు. ఈ అపజయం కలిగినందుకు ఈ భూమి మీద మా పేరుండకుండా శత్రు తొలగిస్తాడు కదా, అప్పుడు గొప్ప నామమైన నీ నామమునకు ఎంత అవమానం కలుగుతుంది అని చెప్తూ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడట. ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఒకటి. చూడండి, యుద్ధానికి వెళ్ళినప్పుడు కొద్ది మందే వెళ్ళారు. ఆ కొద్ది మంది ద్వారా అపజయం కలిగి వచ్చింది. అయితే ఇప్పుడు యెహోషువ దగ్గర అంతకు రెట్టింపు కలిగిన సైన్యం ఉంది. అతని దగ్గర రెట్టింపు కలిగిన సైన్యం ఉన్నా ఈ సైన్యాన్ని తీసుకొని అతడు, ఒరే ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఉన్నది
3,000 మంది, మనకు అపజయం కలుగుతుందా, వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆ దేశమంతా నిర్మూలపరుద్దాం అని తొందరపడి వెళ్ళలేదు. ఇక్కడ యెహోషువ చేసిన కార్యం ఏంటంటే, కార్యం జరిగింది చిన్న గ్రామమే, కానీ అక్కడ అపజయం కలిగింది. అపజయం కలిగినప్పుడు అతడు వెంటనే ఉద్రేకపడిపోయి సొంత నిర్ణయం తీసుకొని మిగతా సైన్యాన్ని తీసుకొని వెళ్ళి జయం పొందుకున్నామన్న ఆలోచన రాలేదు. కానీ అది చిన్న సమస్య అయినా, చిన్న అపజయమైనా అది పెద్ద తప్పిదం కనుక అతడొచ్చి ప్రభు పాదాల దగ్గర పడ్డాడట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అతడు ప్రభు పాదాల దగ్గర పడి ప్రభువుని ఆశ్రయించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, యోర్దాను దాటించావు, ఇశ్రాయేలీల దేవుడు ఎంత గొప్పవాడో చాటుకున్నావు. ఈ అవమానాన్ని బట్టి భూమి మీద మా పేరంతా చెడిపోతుంది, నీ నామానికి అవమానం కలుగుతుంది అని తెలుసుకున్నవాడు వెంటనే ప్రభువుని ఆశ్రయించి తన పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదట యెహోషువ చేసింది ఏంటంటే, తన దగ్గరున్న బలాన్ని బట్టి అతిశయపడక, తన దగ్గరున్న సైన్యాన్ని బట్టి అతిశయపడక, అది చిన్న గ్రామమే, నేను జయించగలుగుతానన్న సామర్థ్యత ఉన్నా తొందరపడక ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ వాక్య భాగంలో ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం, కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు వాటిని మన జ్ఞానాన్ని బట్టి జయించే కెపాసిటీ మనకున్నా, జయిస్తామన్న కాన్ఫిడెన్స్ మనకున్నా, చాలాసార్లు తొందరపడి ఆ తప్పిదం బదులు మరొక తప్పిదం చేస్తూ ఉంటాం. ఆ అపజయం వెనుక మరొక అపజయాన్ని పొందుకుంటూ ఉంటాం. జయించం, కానీ తొందరపడి మనం వాడే కదా మనం జయించగలుగుతాం, వాళ్ళే కదా వాదించగలుగుతాం, వాళ్ళతోనేమవుతుంది చిన్నపిల్లలు కదా అని అనుకొని మనము తొందరపడి ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి, ఆ శోధన తొలగించుకోవటానికి వీర ప్రయత్నాలు చేసి మరొక అపజయం పొందుకుంటాం. ఇక్కడ నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, సమస్య చిన్నదైనా, శోధన చిన్నదైనా, చిన్నవాడి ద్వారా మనకు అవమానం కలిగినా, అది చిన్న సమస్యే అని నీవు నిర్లక్ష్యంగా ఉన్నా మరొక అపజయం కారణమవుతుంది. కనుక దేవుని పాద సన్నిధిలో ఆ సమస్య నిమిత్తమై ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్తామా, హల్లెలూయా. శత్రువు గవినిని స్వాధీనపరుచుకోవటానికి యెహోషువ చేసిన మొదటి కార్యం ఏంటంటే, అది చిన్నదా పెద్దదా కాదు, అది సమస్య. అది శోధన పెద్దదా చిన్నదా కాదు, అది సమస్య. అది ఆత్మీయతకు అడ్డుగా ఉంది. అడ్డుగా ఉన్నదని అని నిర్లక్ష్యం చేయక, నా దగ్గర సామర్థ్యత ఉన్నదని అతిశయపడక, నా దగ్గర బలగం ఉందిలే, ఈరోజు కాకపోతే రేపైనా జయించగలుగుతాను అని నిర్లక్ష్య వహించక వెంటనే గోనెపట్ట కట్టుకొని ప్రభు పాదాల దగ్గర పడ్డాడు. పడి, ప్రభు ఇంత బలగముండి నేను ఓడిపోయినానని అతిశయంతో ప్రార్థన చేయట్లేదు. నీ నామము, నీ నామాన్ని బట్టి ఎంత అవమానం కలుగుతుంది, నీ నామం ఎంత దుఃఖపడుతుంది, ప్రభా నీ పేరు భూమి మీద ఉండకుండా చెడిపోయడానికి శత్రు పన్నాగం పడ్డాడయ్యా అని కన్నీరు కారుస్తూ ప్రభు పాదాల దగ్గర పడ్డాడు. సంగమా, సమస్య వచ్చినప్పుడు చాలాసార్లు మనలో ప్లాన్లు తిరుగుతూ ఉంటాయి. మనం ఇలా పోతే దాన్ని జయించగలుగుతాం, ఒకవేళ వాళ్ళు అలా వస్తారు, అలా వచ్చినప్పుడు మనం ఇలా సమకూర్చుకోవాలి అని పనికి మాలిన ప్లాన్లన్నీ వేసి అపజయం వెనుక అపజయం, అపజయం వెనుక అపజయం, జయమే ఉండదు ఇక వారి జీవితంలో. ఎప్పుడు చూడండి సమస్యల వలయం. అపవాది వాళ్ళని జల్లడి పడతా ఉంటాడు ప్రతి సమస్యలో, ప్రతి శోధనలో, ప్రతి విషయంలో. కానీ ఇక్కడ యెహోషువ మనకు నేర్పిస్తున్న పాఠం, అది ఎంత పెద్దదా ఎంత చిన్నదా కాదు. సమస్య, శోధన, వ్యతిరేకత మనుషుల ద్వారా కానివ్వండి, దేవుని ద్వారా కానివ్వండి, దురాత్మల ద్వారా కానివ్వండి, మన ఎదుటికి వచ్చినప్పుడు మొట్టమొదట మనం సాగిలపడవలసింది ప్రభు పాదాల దగ్గర. దేవునికి స్తోత్రం చెప్దామా, చేతులెత్తి హల్లెలూయా. కనుక ఆ వాక్య భాగంలో మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, నీవు ఎంత బలం కలిగి ఉన్నా, ఎంత సామర్థ్యత కలిగి ఉన్నా, అవేవి కూడా నీ జయ జీవితానికి ఉపయోగపడవు.
మనుష్యుడిగా కనిపించుకోవటానికి ఉపయోగపడతాయేమో, అది నీ జీవితానికి నష్టమే కానీ లాభం ఉండదు. కనుక ఇక్కడ ప్రతి విషయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, ప్రభు పాద సన్నిధిలో సాగిలపడాలి. ఉపవాస పండుగలు వస్తున్నాయి, అపజయాల మీద అపజయాలు పొందుకున్నావు, నెమ్మది లేకుండా ఉన్నావు, కొన్ని సంవత్సరాల నుంచి భక్తిలో ఉన్నావు, విస్తారమైనటువంటి ఉపదేశాన్ని విన్నవాడివే, కానీ ఏదో బలహీనులం, లోకాశల్లోనో ఆచారాల్లోనో శరీర ఉద్రేకంతోనో పడిపోయి ఉన్నావు. అలా అని మనుషులు నిన్ను కృంగదీస్తారు, మనుషులు నిన్ను బలహీనపరుస్తారు, కుటుంబీకులు రక్త సంబంధికులు నీవిక ఉపయోగం లేవు అంటారు. కానీ నా దేవుడు అంటున్నాడు ఏమని తెలుసా, నువ్వు భయపడకు, కలవరపడకు, శత్రువు గవిని నేను నీ చేతికి అప్పగిస్తాను. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేయవలసిందల్లా ఒకటే, ఆయన పాద సన్నిధిలో గడపటం. చిన్నదే కదా, డబ్బున్నప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవచ్చులే, చిన్నదే కదా సమస్య, అప్పు చేసి సాల్వ్ చేసుకొని మరలా అప్పు తీర్చొచ్చులే. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా అపవాది పుట్టించేవి. ఈ ఆలోచనలు మనల్ని సమస్యల వలయంలో చిక్కుకునేలాగున, అపజయాల బాటలో నడిచేలాగున చేస్తాయి. కనుక సంగమా, ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం, ఏది కానివ్వండి మన బలాన్ని మన జ్ఞానాన్ని ఉపయోగించకుండా ప్రభు పాద సన్నిధిలో పెడదాం. దేవునికి స్తోత్రం. ఒకరోజు దేవుని సన్నిధికి రావాలంటే అన్న ఏం పోతాం దేవుని సన్నిధికి, పోయినప్పుడల్లా నిందలు, పక్క వాళ్ళందరూ ఊకి అడగటమే నన్ను, పిల్లలేరమ్మా, నీ సంసారాన్ని గురించి పొడుస్తూ ఉన్నారు వాళ్ళని. ఆమె దేవుని సన్నిధికి రావాలి అంటే ఆమె ఇష్టపడేది కాదట. ఎందుకు పోయి 10 మందిలో కనపడి నేను తలదించుకోవాలనేది. కానీ నీకు అక్కడే తలెత్తే స్థలము, అక్కడే నువ్వు స్వస్థపరచబడే స్థలము, నీ కార్యము జరిగే స్థలం అదే అని ఆమె ఆలస్యంగా గ్రహించిందట. ఎంత సమయాన్ని వ్యర్థపరిచింది. సన్నిధికి వచ్చింది, కానీ సన్నిధిలో ఉన్న బలం, సన్నిధిలో ఉన్న శక్తి, సన్నిధిలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని ఆమె అనుభవించలేకపోయింది. కానీ వాళ్ళనే మాటలు వీళ్ళనే మాటలతో ఆమె జీవితాన్ని సరిపుచ్చుకొని ప్రభువు మీద సనగటం ప్రారంభించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు తెలుసుకున్న తర్వాత కన్నీటి దుఃఖం కాదు, కానీ హృదయంలో ఉన్న దుఃఖానంతా పోగు చేసిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు తెలుసుకుంది? ఇదిగో ఆయన సమస్తము చేయగలిగిన వాడు, శత్రువు గవిని స్వాధీనపరుచుకునేలా చేసేవాడు, శత్రువుని నా పాదాల కింద నలపగలిగిన వాడు ఆయన అని తెలుసుకొని ఆమె ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభించిందో రెప్పపాటులో ఆమె సమస్య పరిష్కరించబడింది. దేవునికి స్తోత్రం. నేనంటాను, నువ్వెంతో కాలంగా నామకార్థంగా ఒక స్థిరత్వం లేకుండా, ఒక విశ్వాసం లేకుండా, ఏదో నమ్ముకున్నాం, అందరితో పాటు మనం వెళ్ళాలి, అందరితో పాటు మనము పాడాలి, అందరిలో మనమున్నామని కనబరుచుకోవాలి అని అనుకుంటే ఆ భక్తిలో ఎప్పుడు అపజయం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఎప్పుడైతే కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించిందో ప్రభు కార్యం చేశాడు. నేనంటాను, ఆ సమస్య పరిష్కారం దేవుని దగ్గరే అని తెలుసుకుంది. ఈరోజు లోకం దగ్గరికి పరిగెత్తుతాం, నాయకుల దగ్గరికి పరిగెత్తాం, తీర్పర్లని కొంతమంది ఉంటారు పోగేసుకొని, వాళ్ళ దగ్గరికి పరిగెత్తూ ఉంటాం. మరి నువ్వు దేవుణ్ణి నమ్ముకుందెందుకు? ఆయనలో శక్తి లేదా? ఆయనలో బలం లేదా? అలా అయితే నిన్ను రక్షించిన మాట అబద్ధం కాదా? నీవు రక్షకుడిని కలిగి ఉన్న మాట అబద్ధం కాదా? నువ్వు కలిగి ఉన్న రక్షకుడు సర్వాంతర్యామి, ఆకాశానికి భూమికి ఆయన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిష్కారం నిన్ను పిలిచిన వాని దగ్గర దొరుకుతుంది, సమాధానం నిన్ను పిలిచిన వాని దగ్గర దొరుకుతుంది, నీ బ్రతుకు కట్టబడటం పిలిచిన వాని దగ్గర దొరుకుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ఎంత నిర్లక్ష్యపరిచిందో అంతగా హత్తుకొని ఏడ్చింది. ఆమె పరిష్కారం దొరికింది. దావీదు కూడా ఒకరోజు తప్పు చేశాడు. దేనికి? యుద్ధ భూమిలో ఉండవలసిన వాడు, కానీ
తాను ఎప్పుడైతే తప్పు చేశాడో ఆ తప్పును తెలుసుకున్న తర్వాత దేవుడే నేరుగా నీ వలన అని స్వరమెత్తి మాట్లాడినట్లుగా ప్రవక్తల ద్వారా మాట్లాడినప్పుడు అతడు పశ్చాత్తాపడి అతడు తన యథార్థతను ఒప్పుకున్నప్పుడు దేవుడు తన సింహాసనాన్ని స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, మొట్టమొదట మనకు ప్రభు నేర్పించే పాఠం, నీవు సమస్య అయినా, శోధనైనా, ఆర్థికపరమైన ఇబ్బంది అయినా, అనారోగ్యమైనా, అది ఏదైనా కానివ్వండి, చిన్నదా పెద్దదా కాదు, నీ కంటికి అది సమస్య అనిపించినప్పుడు ప్రభువుని ఆశ్రయించు, ప్రభువుని వేడుకో, దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. రెండో మాట కూడా మనం చదువుకుందాం. అదే 8వ అధ్యాయము మొదటి మాట. భయపడకము జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని చాలండి. చూడండి, అక్కడ అంటాడు యెహోషువ, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ నువ్వు తీసుకొని హాయికి పోవాలి. దేవునికి స్తోత్రం. గతంలో అపజయం రావడానికి కారణం ఏంటి? కొంతమంది మిగిలిపోయారు, అందరూ వెళ్ళలేదు. కొంతమంది మిగిలారు, కొంతమంది వెళ్ళారు, కనుక అక్కడ అపజయం కలిగింది. ఇక్కడ ప్రభువు నేర్పాలనుకున్న పాఠం ఏమిటంటే, ఐక్యతలో దైవ ప్రణాళిక ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే ఐక్యత ఉండదో అక్కడ సమస్యలు తాండవిస్తాయి, అక్కడ అపజయాలు తాండవిస్తాయి, అక్కడ కన్నీరు మున్నీరుగా మారిపోతుంది, అక్కడ అసమాధానం ఏర్పడుతుంది. ప్రియ దేవుని బిడ్డారా, అనేక కుటుంబాలలో చూడండి, ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కుటుంబ సభ్యులు కానట్లే మాట్లాడతారు. నీ వల్ల ఈ నష్టం జరిగిందని, నీ వల్ల ఇదంతా జరుగుతుందని, పైగా వాళ్ళని దెప్పిపడుస్తూ ఉంటాం, వాళ్ళని కృంగదీస్తూ ఉంటాం, వాళ్ళని అపహాస్యం చేస్తూ ఉంటాం. వాళ్ళు కుటుంబ సభ్యులు కారా? ఆమె ఆయన భర్త కాదా? ఈమె భార్య కాదా? వాళ్ళు పిల్లలు కారా? అలా చూడరు. ఒక సమస్య వచ్చినప్పుడు పిల్లోడు తల్లి మీద లేస్తూ ఉంటాడు, భర్త భార్య మీద లేస్తూ ఉంటాడు, పిల్లల మీదకి తల్లిదండ్రులు లేస్తూ ఉంటారు. ఒక కుటుంబం కానట్లుగా విచ్ఛిన్నమై దాన్ని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ప్రభు నేర్పిస్తున్నాడు, వాళ్ళు యుద్ధ సన్నద్ధికి వెళ్ళేటప్పుడు ఆ హాయి పట్టణము నీ చేతికి అప్పగించాలంటే ఎవ్వరూ మిగలకుండా అందరూ వెళ్ళండి, ఆ పట్టణాన్ని నీకు అప్పగిస్తాను. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు? ఒక సమస్య వచ్చినప్పుడు మీరందరూ ఐక్యంగా ఉండండి. ఒకరి ద్వారా ఒక శోధన వచ్చినప్పుడు, ఒకరి ద్వారా ఒక అపకీర్తి వచ్చినప్పుడు దాన్ని మీరుగా దాన్ని విభజించుకొని విడిపోయి దేవునికి అవమానం కలగకుండా మీరు ఒక ఐక్యత కలిగి ఆ సమస్యను గురించి మీరు వాదన చేసినప్పుడు మీకు పరిష్కారం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు కొంతమంది కుటుంబాలలో మాట్లాడుకోక కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, నాకు తెలిసి ఆ సమస్య ఏమిటో ఇంతవరకు వాళ్ళకి అర్థం కాదు. మాట్లాడుకోకుండా ఎంతకాలం అయిందో కొన్ని సంవత్సరాలని చెప్తారు. నేను అంటాను, ఆ కుటుంబము కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకుంటే అపవాది మీలో నుండి పోడా? మిమ్మల్ని అసమాధానపరిచి, మీ సంతోషాన్ని పాడు చేసి, మీ ఆప్యాయతను పాడు చేసి, మీలో నెమ్మది లేకుండా చేసే ఆ దుష్టుడు పారిపోతాడు కదా. ఇప్పుడు వాడిని పెంచి పోషించేది ఎవరు? జాగ్రత్తగా ఆలకించాలి ప్రియ దేవుని బిడ్డలారా. మన అనుకున్నప్పుడు భేదాభిప్రాయాలు ఉండవు, నీది అనుకున్నప్పుడే భేదాభిప్రాయాలు వస్తాయి. ఒక కుటుంబాన్ని గురించి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా నీ అనే భేదం ఎప్పుడైతే వస్తుందో ఆ ఇంట్లో అపవాది సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. నీది నీకు ఏలుబడి చేసేలా చేస్తాడు, వాళ్ళది వాళ్ళకి ఏలుబడి చేసేలా చేస్తాడు, పిల్లలకి ఏలుబడేలా చేసేలా చేస్తాడు. వాడు సింహాసనం వేసుకొని హాయిగా ఉంటాడు. సాయంకాలం కాగానే ఇంట్లో నలుగురు కూడారంటే గందరగోళ పరిస్థితి. ఎవరు ఎందుకు గొడవ పడుతున్నారో అర్థం కాదు, ఎవరు ఏ సబ్జెక్టు మీద గొడవ తీసుకొస్తున్నారో అర్థం కాదు.
వాడు హాయిగా కూర్చొని నవ్వుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నేర్పిస్తున్నటువంటి పాఠం, యెహోషువ, అందరూ యుద్ధ సన్నద్ధులే కదా, వాళ్ళంతా నీ వాళ్ళే కదా, వాళ్ళంతా నీకు పుట్టిన వాళ్ళే కదా, మీరంతా కుటుంబంగా ఉండాలని నిర్ణయించుకున్నారు కదా, ఒక కుటుంబంగా సమాజానికి కనపడుతున్నారు కదా. అయితే ఆ సమస్య దగ్గరికి, ఆ శోధన దగ్గరికి మీరు ఐక్యంగా కూడి దాని విషయమై విజ్ఞాపన చేయండి, మీకు జయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది కుటుంబాలలో వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, అయ్యా వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, అలా ప్రవర్తిస్తున్నారు అని వాళ్ళ బలహీనతలు మనం చెప్తూ ఉంటాం. మంచిదే, కానీ మన వంతు కర్తవ్యం ఏంటంటే ఇంట్లో మన మనుషులుగా వాళ్ళను చేరదీసి దూషించకుండా, అవమానపరచకుండా, కించపరచకుండా, వెలివేయకుండా ఐక్యతగా కూడి ఆ సమస్య ఎందుకు వచ్చింది, దాన్ని పరిష్కరించే దేవుని దగ్గర నువ్వు విచారణ చేసినట్లయితే ఆ సమస్య నుంచి మనం విడుదల పొందుకుంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో దైవ ప్రణాళికను పాడు చేయటానికి అపవాది ఎవరికి వారే గొప్పవారిగా వాడు పెంచుతూ ఉంటాడు. చిన్న పిల్లోని కదిలివ్వండి, ఈ రోజుల్లో మాట వినరు. ఏదన్నా పని చెప్పండి, లోబడరు. పిల్లల్ని చూస్తే తల్లిదండ్రులు భయపడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకంటే నువ్వు మెరుగు, చదువుకున్నావు, సంస్కారం ఉంది, సమస్తం తెలుస్తుంది నీకు, నీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, ప్రపంచం ఏంటో నీకు తెలుస్తుంది అని ఆ పిల్లలకి వాళ్ళు భయపడుతూ ఉంటారు. దాన్ని ఆసరా చేసుకొని తల్లిదండ్రుల దగ్గర చెప్పే మాటలు తల్లిదండ్రుల దగ్గర, వీళ్ళు చేసే పనులు వీళ్ళ దగ్గర. ఇదంతా ఏదో జరుగుతుంది అని అనిపిస్తున్నా మనం ఏమీ చేయలేకపోవడానికి కారణం ఏంటో తెలుసండి, ఈలోక సంబంధమైన దేవత మన కనులకు గుడ్డితనం కలుగచేస్తుంటుంది. వాస్తవాన్ని చెప్పనివ్వదు, వాస్తవాన్ని వివరింపనివ్వదు, వాస్తవంలోనికి వారిని నడిపించనివ్వదు. ఈ గుడ్డితనం వలన అందరూ కమిట్ అయిపోయి దాన్ని పట్టించుకోకుండా ఆత్మీయతని సాగుతూ ఉంటుంది. సమస్య సమస్యగానే ఉంటుంది. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయతని కొనసాగుతూ ఉంటాం, సమస్య సమస్యగానే ఉంటుంది, మార్పు అనేది ఉండదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, యెహోషువ, నీవు అపజయం పాలు కావటానికి విడిపోయి ఆలోచించారు, హెచ్చు తగ్గులతో ఆలోచించారు. నీ అవసరం లేదులే అని కొంతమంది అన్నారు. నీవు వాళ్ళని సమ్మతించావు. ఒక యుద్ధ భూమిలో ఒక సైన్యాధిపతిగా ఉన్న నీవు వారిని ఒక నాయకత్వం వహించి నడిపించవలసిన వాడవు. నీవు నాకు పర్వాలేదులే, చిన్నదేగా మీరు చూసుకోండి అన్నావు, అపజయం పాలయ్యావు. అలా కాదు, సమిష్టిగా ఉండండి, సమిష్టిగా ఆలోచించండి, ఐక్యత కలిగి మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు దేవుడు జయమిచ్చాడు. సంగమా, ఈ చివరి రోజులు అందుకే చెప్తుంటాను, ఉదయకాలము సాయంకాలం అలా కూడుకుంటూ ఉండండి. ఆ కూడుకున్న సమయం అంతా కూడా మీ కుటుంబం నిమిత్తము, మీ సమస్యల నిమిత్తము మీరు అక్కడ ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేయండి. ప్రభు కార్యం జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట కూడా మనం చదువుకుందాం. యెహోషువ పుస్తకం అదే 8వ అధ్యాయం 14వ వచనం. హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతడి జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందెలకాడ లేచి మైదానం ఎదుట ఇశ్రాయేలును ఎదుర్కొని తాము అంతకు ముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచియున్న వారు పట్టణమునకు పడమటి వైపు నుండి నా సంగతి అతడు తెలుసుకొనలేదు. చాలండి, చూడండి అక్కడ మూడో మాటగా యెహోషువ పెందలకడ లేచి తన సమూహమునంతటి కూడా సిద్ధపరుచుకొని అతడు శత్రువు మీదికి యుద్ధానికి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ ఆగిపోయిన వ్యక్తి హాయి మీదికి వెళ్ళేటప్పుడు ఇతడు ఆగిపోయి కొంతమంది సమూహాన్ని పంపాడు. అయితే అపజయం వచ్చింది. అపజయము కలిగిన తర్వాత ఆ వ్యక్తిలో ఒక రోషము, మంట, అగ్ని
మనకు కనపడాలి. ఇక్కడ యెహోషువ అంతకుముందు నిర్లక్ష్యంగా ఉన్నట్లు కాకుండా ఇతడు కంటికి నిద్ర రానివ్వకుండా శత్రు మమ్మల్ని ఓడించి నా తండ్రిని అవమానపరిచాడన్న ఒకే ఒక కసితో అతడు నిద్రాహారాలు మాని పెందల కడనే లేచి తన సమూహాన్ని సిద్ధపరచుకొని యుద్ధ రంగంలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, అపజయం కలిగినప్పుడు ఎప్పుడు ఆ గుండె మండుతూ ఉండాలి, కానీ కృంగిపోయి కనపడకూడదు. అయ్యో ఆ రోజు అట్లా జరిగింది, ఆ రోజు నేను అలా ఉండేవాడిని, ఆ దినాల్లో నేను ఇలా ఉండేవాడిని అనేది పాతకాలం. ప్రియదేవుని బిడ్డలారా, శత్రువు చెలరేగిపోతున్న దినాల్లో, శత్రువు దాడి అధికమవుతున్న సమయంలో మనలో ఉన్న ఆత్మీయ వైరాగ్యం పెరుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా అతడు సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళాడట. ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడు. ఇంతకుముందు ప్లాన్ లేదు. అయ్యా నువ్వు ఆగిపో, మేము వెళ్తాం అనగానే సరే అని వెళ్ళాడు. వాళ్ళు ఎలా వెళ్తున్నారో తెలియదు, ఎక్కడ యుద్ధం చేస్తున్నారో తెలియదు. అయితే ఇతడు సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళాడు. అంటే అర్థం ఏంటంటే, ఇతడు వైరాగ్యము కలిగిన వాడు. మొదట దేవుడు ఎక్కడికైతే వెళ్ళి నువ్వు యుద్ధము చేయమన్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళా విధేయత కలిగి ఆ మాటకు లోబడినటువంటి వాడిగా మనకు కనపడతాడు. దేవునికి స్తోత్రం. అంటే అపజయం రావడానికి లోబడలేదు, మరలా తిరిగి జయం పొందుకోవటానికి అపజయాన్ని దృష్టి పెట్టుకొని ఆత్మ వైరాగ్యాన్ని పెంచుకొని ప్రభువు చెప్పిన స్థలానికి వెళ్ళాడు, జయం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, చాలాసార్లు ప్రభు ఏదన్నా చిన్న మాట చెప్తాడు, ఆ మాటతోనవుతుందా పని. ప్రార్థన చేయగానే రోగం తక్కువైద్దా? ఇంత పెద్ద రోగం, ఇంత పెద్ద వ్యాధి తక్కువైద్దా? ఏదో వాళ్ళు ప్రార్థన చేస్తారు అంతే. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంపాదించింది ఖర్చు పెట్టుకోవాలి. ఒక డాక్టర్ మత్తిచ్చి థియేటర్కి తీసుకుపోయి పెద్ద ఆపరేషన్ క్రియేషన్ చేసి అక్కడ ఆపరేషన్ చేస్తే అప్పుడు దాన్ని ఒక గొప్ప సాక్ష్యంగా చెప్పుకుంటాం. అది ఎంత పెద్ద ఆపరేషను, ఎంత పెద్ద కథ, ఎంత పెద్ద వ్యవహారము. చిన్న ప్రార్థన, విశ్వాసం ఉంచమ్మా, దేవుడు కార్యం చేస్తాడంటే వింటామా? యెహోషువ నేర్పిస్తున్న పాఠం. యెహోషువ, ఆ సైన్యమంతా నీ వశం కావటానికి నువ్వు స్తోత్రాలు చెల్లిస్తూ 7 సార్లు ఎరుకో చుట్టూ తిరుగు. ఇంకా యుద్ధం అవసరం లేదు, చిన్న మాటే. స్తోత్రాలు చెల్లిస్తూ, స్తుతులు చెల్లిస్తూ ఎరికో చుట్టూను 7 సార్లు తిరుగు అన్నాడు. ఇప్పుడు ఎంత అనుమానం రావాలి? వాళ్ళు మిడతల దండు వలె ఉన్నారు సైన్యమంతా. వాళ్ళు యుద్ధశూరులు, ఆయుధాలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఈయనేమో స్తోత్రాలు చెల్లిస్తూ తిరుగుమంటున్నాడు. ఇది సాధ్యమా? యెహోషువ ఆ మాటకు లోబడ్డాడు, శత్రువులను కైవాసం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు నేర్పించే పాఠం ప్రియదేవుని బిడ్డలారా, చాలాసార్లు ప్రార్థనలు చేస్తాం కానీ దాని మీద విశ్వాసం ఉంచు. నీకు ఎంత పెద్దదైతేమి, ప్రభు అన్నాడు ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు, కార్యం జరుగుతుంది. అంటే ప్రభు మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో మనం ప్రభు పైనే ఆనుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పెద్ద సమస్యని దేవుడు నువ్వు స్తుతులు చెల్లించుపో అన్నాడు. యెహోషువ తిరగబడాలి, కానీ అతడు విధేయత చూపాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా అలాంటివి సంభవిస్తాయి. ప్రభు పెద్దదాన్ని నువ్వు వెళ్ళి మోకరిసి ప్రార్థన చేసుకోపో అంటాడు. లేదా నువ్వు పెద్దగా అడిగితే చిన్నది ఇచ్చి ఇది నీకు చాలుపో అంటాడు. ప్రభా ఇంత పెద్ద పని ఏంటి, నా చేతుల్లో 10 రూపాయలు పెట్టావంటాం మనం. ఆయన అంటాడు అదే 10,000గా మారుతుంది, నువ్వు వెళ్ళిపో అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కార్యాలు మనకు అర్థంగా ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మాట వింటే చాలు. దేవునికి స్తోత్రం. తిరుగుబాటు చెప్పుట సోదె చెప్పని పాపముతో సమానం అన్నాడు. సౌలు పడిపోవటానికి కారణం ఈ తిరుగుబాటు మనసే. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడి పాడైపోయాడు. లోతు కుటుంబం పాడవటానికి అలా కాదు ప్రభువా ఇలా అన్నాడు, పాడైపోయాడు. నేను అంటాను, ఆయన మాట ఏదైనా సరే
పెద్ద సమస్యను ఆయన చాలా చిన్నగా చూస్తాడు. మనకు భయం పుడుతుంది, ఇది చాలా అంటాడు. అది వినాలి మనం. దీంతో నవ్వుద్దా పని, ఇది కాకపోతే ఇంకొక రూట్లో పోదాం, ఇంకొకటి చేద్దామంటే నష్టాల పాలవుతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ యెహోషువ నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, అతడు పెందలగడ లేచి ఆ వైరాగ్యం చల్లారకుండా అతడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు, జయం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వైరాగ్యం ఎలాంటిదంటే, సూర్యుడు ఎంత మండుతూ ప్రకాశిస్తూ వెళ్తూ ఉంటాడో ఆ సూర్యుడిని ఆపాడట. సూర్యుడా, నువ్వు గిబియోన్లో అలా ఆగిపో అంటే ఎక్కడి నుంచి వచ్చిన రోషం? అపజయము వెనుక అంత రోషాగ్ని మండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత రోషాగ్ని కలిగిన వాడు ఆ అగ్నిని ఆపి శత్రువులను సంహరించి అతడు గవిని స్వాధీనపరుచుకున్నాడు. ఈ రోజున ప్రభు నేర్పించే పాఠం అదే. నీ అపజయం వెనుక నీ ఆత్మీయ మంట కనపడాలి. నీ అపజయం వెనుక ఆత్మీయ రోషం కనపడాలి. సనుగుళ్ళు, సంశయాలు, విభేదాలు కాదు, కానీ ఈ అపజయం జయించాలి అన్న రోషం మనలో కలగాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అందుకే దావీదు పదే పదే తన గ్రంథంలో రాసిన మాటలు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందయ్యా, నేను నిన్ను తలంచినప్పుడల్లా నా గుండెల్లో మంట పుడుతుందయ్యా. ఈ మాటలు ఎలా వచ్చాయి? అతడు పొందిన ఒక్క అపజయం దేవునికి అవమానం కలిగిందని అతడు గుండెల్లో మండింది. ఇప్పుడు మనకు వచ్చిన అవమానానికి, నిందకి మనమే కుమిలిపోతూ ఉంటాం, కానీ మరి దేవునికి అవమానం కలిగిందే నా వల్ల, దేవుడు దుఃఖపడుతున్నాడే నా వల్ల అని నువ్వెందుకు రోషం కలిగి ఉండలేవు? మన అనేది చావాలి ప్రియ దేవుని బిడ్డలారా. దాని కొరకే యెహోషువకి దేవుడు పాఠాలు నేర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ మాట కూడా మనం చదువుకుందాం. అదే యెహోషువ పుస్తకం 8వ అధ్యాయం 30-31 వచనాలు. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబేలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలుకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించెను. చాలండి, చూడండి, అక్కడ 4వదిగా యెహోషువ కృతజ్ఞత కలిగినటువంటి వాడు. దేవుడు అతనికి జయమిచ్చాడు. జయమిచ్చిన తర్వాత ఇతడు ఆ ప్రజలందరినీ పిలిచి మరలా వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని బోధిస్తున్నాడు? ఇదిగో ప్రజలారా, ఈ ధర్మశాస్త్ర గ్రంథములో నుండి మనము తప్పిపోయినప్పుడు మనం శాపగ్రస్తులం అవుతున్నాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం మర్చిపోయినప్పుడు మనం శాపగ్రస్తులం అవుతున్నాం. ఈ ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలకు అనుకూలంగా మనం ప్రవర్తించినప్పుడు మనం శాపగ్రస్తులం అవుతున్నాం అని అతడు ఆ కొండ మీద దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ కృతజ్ఞతార్పణ అర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఏబాలు అనే కొండ మీద కట్టాడట. ఆ కొండ ఎలాంటి కొండ అంటే శపితమైనటువంటి కొండ. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదపు కొండ, శపితమైన కొండలు బైబిల్లో ఉన్నాయి. చదవండి అన్నమాట. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 12-15 వచనాలు. బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములు పలుకుటకై గెరేజీము కొండ మీద నిలవవలెను. చదవండమ్మా. రూబేను, గాదు, అషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలవవలెను. అప్పుడు లేవీయులు యెహోవా హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసుకొని చాటును ఉంచువారు శాపగ్రస్తుడని వెలుగెత్తి ఇశ్రాయేల్ అందరితో చెప్పగా ఆమేన్ అనవలెను. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ ఆశీర్వాదపు కొండ మీద ఉండి ఈ 12 గోత్రాల వారు విడిపోయి
ఒక కొండ మీద నుంచి ఆశీర్వాదపు వచనాలు పలుకుతున్నారు. చదవండి ఆ కొండ పేరు మరొకసారి. బెన్యామీను గోత్రముల వారు చదువమ్మా. ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరేజీము కొండ మీద నిలువవలెను. ఆ కొండ పేరు మరొకసారి. గెరిజీము కొండ మీద. గెరిజీము కొండ. గెరిజీము కొండ అది ఆశీర్వాదపు కొండ. ఆ కొండ మీద నుంచి వాళ్ళు శుభవచనాలు, ఆశీర్వాదపు వచనాలు పలుకుతున్నారు. ఇప్పుడు యెహోషువ ఆ కొండ రూబేను ఏబాలు కొండ మీద ఏబాలు కొండ మీద అతడు నిలిచి దేవుని యొక్క బలిపీఠమును కట్టి అతడు వారికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారికి బోధిస్తున్నాడు. ఏమని? ఇదిగో నాయనా, మనం శపించబడ్డటువంటి వారం, ఆశీర్వాదకరంగా ఉండవలసిన వారం. ఇతడు జయించిన తర్వాత ఆశీర్వాదపు కొండ మీద కట్టలేదు, అది శపించబడినటువంటి కొండ మీద కడుతూ అతడు అంటాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నుండి మనం తప్పిపోయాం, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించక శపితమైపోయాం. కాబట్టి దేవుడు మనల్ని కనికరించి మనకు తోడుగా ఉండి మనకు వీరందరి మీద జయమిచ్చాడు కనుక ఈ శాపగ్రస్తమైన ఈ కొండ ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ బలిపీఠమును కట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఇప్పుడు ఇక శత్రువు అనేవాడు లేకుండా, ఇక శాపగ్రస్తం అనేది లేకుండా మీరందరూ ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా క్రమ ప్రకారంగా నడుస్తూ దీవించబడండి అని ఇక శాపం అనేది లేకుండా ఆ కొండ మీద అతడు బలిపీఠమును కట్టాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు నేర్పించే పాఠం ఒకటే. నీవు ఒక జయ జీవితము చేసిన తర్వాత ఏవైతే నీకు అపజయాలకు కారణమయ్యాయో, ఏవైతే నీవు కృంగిపోవటానికి కారణమయ్యాయో అవి మరెన్నడూ నీకు రాకుండానట్లుగా నీవు ఒక ప్రతిష్టకరమైనటువంటి తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేసుకొని అక్కడ నువ్వు కృతజ్ఞార్పణలు చెల్లించగలిగినట్లయితే ఇక ఎన్నటెన్నటికి నీ శత్రువుని వెంట రాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శత్రువు గవిని దేవుడు యెహోషువ స్వాధీనం చేశాడు. దానికి 4 అనుభవాలు. ఒకటి, అతడు ప్రార్థన పరుడై ఉండి దేవుణ్ణి మొదట ఆశ్రయించాడు. దేవునికి స్తోత్రం. చిన్న పట్టణం మీద నేను జయించలేదని అతడి దగ్గరున్న సైన్యాన్ని తీసుకొని పోక సమస్య ఎలాంటిదైనా దేవుని పాద సన్నిధిలో అతడు ప్రార్థన చేశాడు. రెండవదిగా, అతడు యుద్ధ సన్నద్ధులై, అంటే ఒక ఐక్యతను గూర్చి, కుటుంబం ఒక ఐక్యతగా ఉన్నప్పుడు శత్రువు చొరబడడానికి అవకాశం ఉండదు. కుటుంబం ఐక్యతగా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఆ కుటుంబంలో నెరవేర్పు జరుగుతుంది. దానికి సూచనగా అతడు కొంతమందినే పంపించడం మూలాన అక్కడ అపజయం కలిగింది. ఇక అందరూ వెళ్ళి ఆ శత్రువును స్వాధీనపరచుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, అపజయం నీవు పొందినప్పుడు, అపజయాల పాలు నువ్వు అయినప్పుడు కృంగిపోవటం కాదు కానీ, సనగటం కాదు కానీ, నీవు రోషము కలిగిన వాడవై అపజయానికి కారణమైనటువంటి వాటన్నిటి విషయంలో నీవు రోషము తెచ్చుకొని ఒక గొప్ప జయ జీవితం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగవదిగా, శాపం శాపం అని లోకమంతా అంటున్నప్పుడు, శపితమైన వారు అంటున్నప్పుడు, దేవుడు ఆ శాపాన్ని జయించే కృపనిచ్చినప్పుడు కృతజ్ఞత కలిగి ఇంకెన్నడూ అది మనకు అంటకుండా ఒక ప్రతిష్టకరమైన జీవితం చేస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే మనము శత్రు గవిని స్వాధీనపరుచుకుంటాం. రెండవది, ప్రభు రాకడికి మనం ఎత్తబడతాం. కనుక సంగమా, ఈ చివరి దినాల్లో, మనకు ఉపవాస దీక్షలు ప్రారంభించబడుతున్న దినాల్లో అపజయాలను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా ఒక శ్రేష్టమైన జీవితం చేయుటకు, ఇగో జయించినటువంటి, అపజయం పొంది జయించినటువంటి యెహోషువను ప్రభు మన ఎదుట పెట్టి మాట్లాడాడు. కనుక అతనిలో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ను, ప్రార్థన జీవితం, ఐక్యత, వైరాగ్యము, అలాగే ఒక ప్రతిష్ట, ఈ 4 అనుభవాలు మనం సంపాదించుకోగలిగితే ప్రభు మనల్ని బట్టి సంతోషపడి
ఆయన రాజ్యానికి యోగ్యులుగా మార్చుకుంటాడు. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. మోక